BEML recruitment for various vacancies. So ఇక్కడ BEML recruitment 2024. సో ఈ వేకెన్సీ వచ్చేసి జాబ్ వేకెన్సీ 2024 జాబ్ వేకెన్సీ జాబ్ నోటిఫికేషన్, ఇంకా లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్, జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. సో ఈ వేకెన్సీ వచ్చేసి కొన్ని వేకెన్సీస్కి టోటల్గా 20 వేకెన్సీస్ ఉన్నాయండి. కొన్ని వేకెన్సీస్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఇక్కడ ఫస్ట్గా చీఫ్ ఇంజనీర్ మేనేజర్, చీఫ్ జనరల్ మేనేజర్, దీనికి 21 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేని వేకెన్సీ చూద్దాము. ఇక్కడ డెప్యూటీ జనరల్ మేనేజర్ 16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ అపరేజ్ క్రైటీరియా కూడా ఇచ్చారు. సో ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్కి వచ్చేసి 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 42 years అనేది అపరేజ్ క్రైటీరియా. డెప్యూటీ జనరల్ మేనేజర్ 16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ సీనియర్ మేనేజర్ 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి. అసిస్టెంట్ మేనేజర్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ పర్టికులర్ అసిస్టెంట్ మేనేజర్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ 1 వేకెన్సీ ఉంది. ఇక్కడ మెకానికల్ స్ట్రీమ్ లేదా మెరైన్ ఆటోమొబైల్ ప్రొడక్షన్, సో ఈ పర్టికులర్ స్ట్రీమ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ అపరేజ్ క్రైటీరియా వచ్చేసి 30 years లోపు ఉండాలి. అండ్ ఇక్కడ క్యాండిడేట్ షుడ్ పొసెస్ ద పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ అన్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజర్ ఇన్ ప్లానింగ్. సో ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే మీకు 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అపరేజ్ క్రైటీరియా 30 years అండి. అండ్ ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ ఇక్కడ R&D డిపార్ట్మెంట్ 1 వేకెన్సీ ఉంది. ఇక్కడ మీకు 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డిగ్రీ వచ్చేసి మెరైన్ లేదా మెకానికల్ స్ట్రీమ్లో మెరైన్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే, ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అపరేజ్ క్రైటీరియా వచ్చేసి 30 years, 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంజనీర్ గ్రేడ్ 2 వేకెన్సీ. సో ఇక్కడ ఇంజనీర్ గ్రేడ్ 2 వేకెన్సీ. ఇక్కడ ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉండాలి. మెకానికల్ స్ట్రీమ్ లేదా మెరైన్ స్ట్రీమ్ లేదా ప్రొడక్షన్ లేదా ఆటోమొబైల్ స్ట్రీమ్లో మీరు ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్లైజ్ క్రైటీరియా వచ్చేసి 27 years అండి. సో ఇక్కడ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పొసెస్ ద పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ లీడర్షిప్ రోల్స్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ ఆర్ రెప్యూటెడ్, ఇంకా ఈ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్లో మీకు ఇదర్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎక్స్పీరియన్స్ కానీ, ఇంకా SQRs, RPI, RFI, RFP, CNC, ఇంకా కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, సో మేనేజ్మెంట్ రిలేటెడ్ లీడర్షిప్ రోల్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఇంజనీరింగ్ గ్రేడ్ 2 వేకెన్సీ అండి. సో ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. అండ్ ఇక్కడ ఇంజనీర్ ఇక్కడ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫీల్డ్లో కూడా మీకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ ఇంకా ఎక్స్పీరియన్స్ కూడా 2 years ఉండాలి. ఈ డొమైన్లో మీకు నాలెడ్జ్ ఉంటే అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే హీట్ అండ్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అండ్ మ్యారినైజేషన్, సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే డిజైన్ ఆఫ్ మ్యారిటైమ్ కాంపోనెంట్స్, ఇంకా ఎక్విప్మెంట్ షుడ్ హ్యావ్ అండ్ ఇంకా క్యాండిడేట్ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ ద సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్. ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండి 27 years లోపు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్కి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ ఆఫీసర్ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 8 వేకెన్సీ ఉన్నాయి. ఇది HR డిపార్ట్మెంట్ అండి. అండ్ ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ కూడా HR డిపార్ట్మెంట్. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 8 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆఫీసర్ కేటగిరీకి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి, ప్లస్ MBA ఉండాలి. 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక్కడ MBA వచ్చేసి HR, IR, MSW, సోషల్ వర్క్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ విత్ 2 years ఆఫ్ ఫుల్ టైమ్ కోర్స్ చేసి ఉంటే, ఇంకా ప్రిఫరబుల్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ 2 years ఉంటే 27 years లోపు ఉండాలి. ఒకవేళ అసిస్టెంట్ మేనేజర్కి అయితే 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, 30 years లోపు ఉండాలి. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ వేకెన్సీస్ అండి. అండ్ ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ పే స్కేల్ వచ్చేసి 57 to 1,67,000 వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ ఆఫీసర్ క్యాడర్ వచ్చేసి 47 to 1,47,000 వరకు ఉంటుంది పే స్కేల్. నెక్స్ట్ వేకెన్సీ, ఈ పర్టికులర్ వేకెన్సీ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉందో దానికి 6 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి 0 to 1 ఎక్స్పీరియన్స్, అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్ అండి, గ్రాడ్యుయేట్ విత్ ఫస్ట్ క్లాస్ విత్ 2 years ఆఫ్ ఫుల్ టైమ్ MBA చేసి ఉండి అండ్ 2 years ఆఫ్ ఫుల్ టైమ్ MBA చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. MBA, HR లేదా IR, ఇంకా MSW ఆర్ MA సోషల్ వర్క్ విత్ HR పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అండ్ 27 years లోపు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు.
సో ఇక్కడ సెలక్షన్ వచ్చేసి రిటన్ ఎగ్జామ్ ఉంటుందండి. సో ఇక్కడ ఈ పొజిషన్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్కి మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి సెలక్షన్ విల్ బి బేస్డ్ అపాన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, అండ్ లొకేషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ విల్ బి బెంగళూరు ఓన్లీ. అండ్ ఇక్కడ మీకు డొమైన్ నాలెడ్జ్, ఇంకా జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఈ ఎంసీక్యూ ఉంటుంది. సో ఇక్కడ రెమ్యునరేషన్ వచ్చేసి ద కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ ఫర్ ద జూనియర్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి ఫస్ట్ ఇయర్లో 28,000 ఫర్ ఫస్ట్ ఇయర్, 31,000 ఫర్ సెకండ్ ఇయర్, 34,000 for third year, and 37,500 for fourth year. Besides, junior executive will be entitled a uniform, canteen facility, food allowances, and consolidating allowances kuda istaru, plus 11,000 annually towards insurance, conveyance, and mobile uniform switching. So ee particular domain ki meer apply cheste 28,000 per month vastundi consolidated remuneration. So ikkada the engagement vachesi junior executive ki fixed term with 4 years, renewable for every subjective performance and conduct of business requirements. So ikkada ee particular vacancy junior executive vacancy vachesi 4 years contract based job andi. And ikkada ఏజ్ క్రైటీరియా ఇంకా ఎక్స్పీరియన్స్ ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసి 5th June నుంచి కౌంట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అపరేజ్ క్రైటీరియా ఇంకా రిలాక్సిబుల్ ఉంది. అపరేజ్ క్రైటీరియా ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఇది క్రైటీరియా. అండ్ ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్ వచ్చేసి 60% లోపు ఉంది. 60% అనేది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్. అండ్ ఇక్కడ పే స్కేల్ ఇంతకుముందు చూసినట్టుగా సో ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్కి 80,000 వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్కి ఇంతకుముందు చూసినట్టుగా 26,000 అరౌండ్ 30,000 వరకు ఉంటుంది అదర్ అలవెన్సెస్. అండ్ అప్లికేషన్ ఫీ క్రైటీరియా, సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ నీ నాట్ టు పే ఎనీ పర్టికులర్ ఫీజ్. ఇంకా జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ వారికి 500 రూపీస్ అండి. అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను, BEMLindia.in కి వెళ్ళేసి అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 6 o'clock 5th June 6 o'clock వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ద క్యాండిడేట్ హ్యావ్ టు యాక్సెస్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇన్ అవర్ కెరీర్ పేజ్ at before 6:18 hours 5th June 2022. So along with the online application, candidates are required to upload. So ఇవన్నీ 10th class 11th class qualifying degree, post graduation degree, ఇంకా డీటెయిల్ రెజ్యూమే, SCST కాస్ట్ సర్టిఫికేట్, PWD సర్టిఫికేట్, సో ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఉంటే ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ క్యాండిడేట్స్ మీటింగ్ ఆల్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా మెన్షన్డ్ హియర్ ఇన్ క్వాలిఫికేషన్, ఏజ్, కాస్ట్ నీడ్ టు అప్లై. ఇంకేమైనా సందేహాలు ఉంటే ఈ పర్టికులర్ మెయిల్ అడ్రస్కి మీరు మెయిల్ చేయొచ్చు, recruitment@BEMLLTD.in కి మీరు మెసేజ్ చేయొచ్చు, రిప్లై చేయొచ్చు. సో ఇక్కడ ఎన్షూర్ దట్ ఈ పర్టికులర్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, కాస్ట్ సర్టిఫికేట్ ఈ పర్టికులర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సైజులో ఉన్నాయో ఎన్షూర్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేయండి. అండ్ ఒకవేళ సైజ్ రీసైర్ లేకపోతే సో మీరు ఆఫ్టర్ సక్సెస్ఫుల్ సబ్మిషన్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసి ఈ పర్టికులర్ అడ్రస్ పంపించాల్సి ఉంటుంది, సూపర్స్క్రైబ్ చేసి. సీనియర్ మేనేజర్, రిక్రూట్మెంట్ సెల్, BEML బెంగళూరు 560027. సో ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి సో ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ వితౌట్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ యాజ్ మెన్షన్ విల్ బీ సమ్మర్లీ రిజెక్టెడ్. సో ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో ఆ పోస్ట్ నేమ్ రాసేసి ఈ పర్టికులర్ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది, బెంగళూరు. ఇక్కడ లాస్ట్ డేట్ టు అప్లై ఇంతకుముందు చెప్పినట్టుగా 5th June 6 o'clock లోపు మీరు ఏదైతే అప్లై చేస్తారో విత్ ద రిక్వెస్టెడ్ అప్లికేషన్ ఫామ్ అక్కడికి పంపించాల్సి ఉంటుంది. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ అప్లై చేయడానికి లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇంకా డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.